ఈ రోజున ఇక్కడ జరుపుకుంటున్న సెట్టిపల్లి సంఘం వారి ఆత్మీయ సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోనసీమ డైనమిక్ లీడర్ కూడిపూడి సూర్యనారాయణ గారికి, అలాగే కాకినాడ మన ప్రీతమ నాయకులు కాకినాడ ఎమ్మెల్యే గారు అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే పాలిక శ్రీను గారికి, ఏనమద రవి గారికి, గొబ్బల తులసి కుమార్ గారికి, అలాగే సభాధ్యక్షులు రెడ్డి పల్లంరాజు గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి కీలకమైన సమయంలో కలిసి అవకాశం ఇచ్చిన సంఘం వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు మే 13వ తారీఖున ఎన్నికలను ఉద్దేశించి మిమ్మల్ని అందరినీ కూడా మీ ఆశీర్వాదం, మీ మద్దతు కోరే విధంగా కూడా ఈ రోజున అవకాశం కల్పించారని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరందరమ్మా గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాదిరిగా గొప్ప పరిపాలన అందించారో కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో మాకు ఎంతోమంది ముఖ్యమంత్రులు కానీ పార్టీ నాయకులు కానీ పరిచయాలు ఉన్నాయి. కానీ ఈ మాదిరిగా ఏ ముఖ్యమంత్రి కూడా ఒక రాష్ట్రంలో ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాన్ని ఏమాత్రం అవినీతికి తావు లేకుండా ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్న వైనం కూడా నాకు తెలిసి ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎక్కడా జరగలేదు, ఇప్పుడు కూడా ఎక్కడా జరగట్లేదు. ఆ విధమైన గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన కొనసాగాలంటే, ప్రతి పేద కుటుంబం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి అనే గొప్ప ఆలోచనతోనే ఈ రోజున విద్యకు పెద్దపీటేసి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, అలాగే కుల మతాలకు అతీతంగా కూడా ఈ రోజున ప్రతి పేద కుటుంబంలో చదువుకునే విద్యార్థులకి ఏ మాదిరిగా అయితే డబ్బులున్న పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కానీ మంచి స్కూల్స్లో చదివించుకుంటారో అదే మాదిరిగా ఈ రోజున ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అవకాశాలు కూడా ఇచ్చారని చెప్పి కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ సమాజంలో సమానత్వం రావాలంటే ముఖ్యంగా అందరూ కూడా ఆర్థికంగా బలపడటం చాలా ముఖ్యం. ఆర్థికంగా బలపడాలంటే మీరందరూ కూడా మీ పిల్లల్ని బాగా చదివించుకోండి. తప్పకుండా వాళ్ళు గొప్ప గొప్ప ఉద్యోగాలే కాకుండా చాలామంది వ్యాపారాల్లో కూడా స్థిరపడి 10 మందికి ఉపయోగపడే విధంగా కూడా తయారవుతారని చెప్పి కూడా మీ అందరికీ నేను సూచనలు ఇస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక పునాదిలాగా విద్యని పెద్దపేట వేసిన అవకాశాన్ని సందర్భాన్ని కూడా మీరు గుర్తు చేసుకున్నాం. ముఖ్యంగా ఇంత గొప్ప ఆలోచనలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని నేను పుట్టి పెరిగిన కాకినాడ పార్లమెంట్ పరిధిని నా చిన్నతనం నుంచి కూడా ఈ ప్రాంతం మీద ఉన్న ఒక ఎమోషనల్ కనెక్ట్ కోసం నేను ఇక్కడికి వచ్చి పోటీగా గత 3 సార్లు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో చాలామంది కూడా నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నా ప్రయత్న లోపమో దైవ నిర్ణయం కానీ ప్రతిసారి అడుగు దూరం దాకా వచ్చి నేను ఓటమి చెందడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఈ మాదిరిగా ఇంత భారీగా ఒక సెట్టిపల్లి సంఘం వారి సభకు ఏర్పాటు చేసుకున్నది మొట్టమొదటిసారి. తప్పకుండా ఈ 4వసారి పోటీ చేస్తున్న నాకు మీ అందరూ కూడా మద్దతు ఇచ్చి మీ అందరి మద్దతుతో తప్పకుండా ఈసారి భారీ విజయం సాధిస్తానని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత గొప్ప ముఖ్యమంత్రిగా ఆదర్శంగా తీసుకుని కాకినాడ పార్లమెంట్ పరిధిలో నేను నా లోకల్ మేనిఫెస్టోను కూడా రూపొందించడం జరిగిందమ్మా. తప్పకుండా ఈ మేనిఫెస్టోను కూడా రాబోయే 7 రోజులు మీరు ఓట్లేయడమే కాకుండా మీరు 10 మందికి అవగాహన కల్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే విధంగా కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 4 అంశాల్లో కూడా మీ ముందు పెడతాను. మొట్టమొదటిది కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి నిధులతో రాబోయే 5 సంవత్సరాల్లో 400 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రాంతపు ముఖ్యంగా యువకులు రకరకాల చదువులు చదువుకుని చాలామంది ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా
నేను ఈ ప్రాంతం నుంచే ఇంచుమించు 3,000 మంది దాకా మా సంస్థల్లోనే పనిచేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ జాబుల కోసం, ఉద్యోగాల కోసం మా దగ్గరికి రెగ్యులర్గా చాలామంది వస్తూ ఉంటారు. ఇదంతా కూడా గుర్తించి ఒక 7-8 నెలల కిందట నేను ఒక జాబ్ మేళాన్ని నిర్వర్తించినప్పుడు ఒక 2-3 వేల మందికి అవకాశం వచ్చే విధంగా నేను ఒక 100 కంపెనీలతో మాట్లాడటం జరిగింది. కానీ ఆ 2 రోజుల్లో మేము 2-3 వేల మంది వస్తారనుకుంటే ఇంచుమించు 20,000 మంది వచ్చి పరిస్థితులన్నింటిలో కూడా మాకు ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా అవగాహన కల్పించారు. ఈ 7 నెలల నుంచి కూడా దాని మీద నేను దృష్టి పెట్టి ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగిందమ్మా. రాబోయే రోజుల్లో ఎలక్షన్ అయిన వెంటనే, నేను ఎంపీ అయిన వెంటనే ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, భారీ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 5,000 నుంచి 6,000 మంది యువకులకి ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకున్నానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కాకినాడ పార్లమెంటు పరిధంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. ఎందుకంటే మన కోస్తా తీరం అంతా పోర్టులు ఉన్నాయి, SEZ ఉంది, అలాగే మనకి హైవే కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను గత 10 ఏళ్ళుగా చేస్తున్న కృషి వల్ల రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో 30,000 నుంచి 40,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు కూడా తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే వీటి ద్వారా కూడా CSR ఫండ్స్ ద్వారా కూడా ఇక్కడ ఉన్న గ్రామాలని, పట్టణాలను కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే 4వది, ఈ ప్రాంతంలో చాలామంది తెలివైన యువకులు ఉన్నారు. గత 5-6 ఏళ్ళుగా నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు చిన్న చిన్న ఐడియాలతో. సార్ మాకు కొంచెం సహకారం చేయండి, తప్పకుండా మేము చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. నేను ఇక్కడ ఈ ప్రాంతంలో కాకినాడ కేంద్రంగా ఒక స్టార్టప్ ఫండ్ అంటే ఒక 100 కోట్లతో నిధి ఒకటి ఏర్పాటు చేసి మన తెలివైన యువకులు వాళ్ళు తీసుకొచ్చిన ఐడియాల్లో పూర్తి సహాయ సహకారాలు అందించి ఆ బిజినెస్ ఐడియాల్లో వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు పెట్టే విధంగా పెట్టుబడులు పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో వారి చేత, మన పిల్లల చేత ఈ ప్రాంతంలో ఒక 100 పరిశ్రమలు పెట్టే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నానమ్మా. ఈ మాదిరి ఆలోచన చేసి ఈ మాదిరిగా మేనిఫెస్టో నాకు తెలిసి భారతదేశంలో ఏ ఎంపీ అభ్యర్థి కూడా ఇప్పుడు దాకా చెప్పలేదు. రాబోయే 5 సంవత్సరాల్లో ఇది అమలు పరిస్తే భారతదేశంలోనే కాకినాడ ఒక ఆదర్శవంతమైన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఉండాలి అనే ఆకాంక్షతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ రోజున పోటీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరి ముందుకు కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ముఖ్యంగా సమయం చాలా తక్కువ ఉంది. ఇలాంటి కీలక సమయంలో మీరందరూ కూడా పూర్తిగా అవగాహన చేసుకోండి. మీరు అవగాహన చేసుకుని మీరు ఇతరులు కూడా అవగాహన కల్పించే విధంగా, ఎందుకంటే మనకు పోటీ చేసే అభ్యర్థులు ఏ మాదిరి ఆలోచనలతో ఉన్నారో అలా కూడా మీరందరూ అవగాహన చేయాలి. మీరు చేసే ఈ 6 రోజుల ప్రచారంలో కాకినాడ ఎమ్మెల్యే గారు ఏ మాదిరిగా అందుబాటులో ఉంటూ కాకినాడ పట్టణాన్ని గత 5 ఏళ్ళుగా కూడా ఎంతగా డెవలప్ చేశారో మీ అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏ మాదిరిగా అందుబాటులో ఉన్నారో కూడా మీరు అందరికీ తెలుసు. అలాగే ఆయన క్వాలిఫికేషన్ కూడా మీరందరూ, ఎందుకంటే ఆయనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఆయనకు ఒక చరిత్ర ఉంది ఇక్కడ. అలాగే పూర్తిగా అవగాహన చేయాలి. అలాగే ఎంపీగా నా ఆలోచనలతో ఏ మాదిరిగా ఉన్నాయో మీ అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. అలాగే ఇక్కడ మాకు ఒక ప్రత్యేకంగా ఒక ఎంపీ అభ్యర్థి ఉన్నాడు, ఆయన గురించి కూడా పూర్తిగా అవగాహన చేసుకోవాలి. మీరందరూ కూడా ఏ మాదిరి వ్యక్తితో కూడా మీరు తెలుసుకుని తప్పకుండా అందరికీ చెప్పి అందరూ తెలివిగా ఓట్లేసే విధంగా, ముఖ్యంగా మన తరానికే కాకుండా మనకు రాబోయే తరానికి కూడా ఎవరు ఉపయోగపడగలుగుతారో, ఎవరు ఆలోచనలు ఉపయోగపడగలుగుతారని కూడా మీరందరూ ఆలోచన చేయండి అమ్మా. తప్పకుండా రేపు మే 11 జరిగే ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బీసీలు అంటే మాకు బ్యాక్ బోన్ అని. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి కూడా ప్రతి పేదవాడిని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా కూడా నేను కూడా అదే రీతిలో కాకినాడ పార్లమెంట్ పరిధిలో ప్రతి కులాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా మా ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రేపు జరిగే ఎన్నికల్లో
మీరందరూ కూడా తప్పకుండా మీకు ఇచ్చే విలువైన 2 ఓట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు ఎంపీ ఈవీఎంలో తెల్లగా ఉంటుంది, అది 2వ నెంబర్లో ఫ్యాన్ గుర్తు ఉందమ్మా. అలాగా ఎమ్మెల్యే గారిది పింక్ కలర్లో ఉంటుంది, ఈ పింక్ కలర్ ఈవీఎంలో 3వ నెంబర్లో ఫ్యాన్ గుర్తు ఉంటుంది. మీరందరూ కూడా జాగ్రత్తగా చూసుకుని ఈవీఎంలో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి, అలాగే మీ పెద్దలతోనూ మీ ఇంటి పక్కన వారితోనూ మీరు ఎవరికైతే చెప్తారు అందరూ కూడా అదే రీతిలో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి కాకినాడ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజార్టీతో కాకినాడ ఎమ్మెల్యే సీట్ని, అలాగే కాకినాడ పార్లమెంట్ సీట్ని నాకు కూడా మీరందరూ కూడా ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని మరొక చిన్న అభ్యర్థన. ఎందుకంటే మీకు బంధువులు కాకినాడ సిటీలోనే కాకుండా ఈ పార్లమెంట్ పరిధిలో చాలామంది ఉంటారు, మీ చుట్టాలు, మీ బంధువులు, స్నేహితులు, వీళ్ళందరికీ కూడా చెప్పి తప్పకుండా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే విధంగా మా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, నా ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించి మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎంతో విలువైన ఈ ఆదివారం నాడు మధ్యాహ్నం సమయం మాకు కేటాయించి ఇక్కడికి వచ్చిన ఈ విధమైన ఆదరణ తెలుపుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.